సో కమెంట్ సెక్షన్లో జాను నేను కొన్ని కమెంట్స్ చూసిన, అసలు ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అనేది. లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు, నీ ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళకి తెలుసు, అప్పుడు లైవ్ షోస్ చేస్తుండే ఆ కాలర్స్కి కూడా అప్పటి ఫ్యాన్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నారు నాకు తెలుసు. సో కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు నువ్వు అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి. రీసెంట్ కూడా నన్ను ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసి అసలు నేను ఎక్కడ చూసినట్లేదు ఎవరు నువ్వు అంటే, దానికి నేను జెమినీ మ్యూజిక్ది ఒక క్లిప్ యాడ్ చేసి పెట్టాను, దిస్ ఈజ్ మీ అని చెప్పి పెట్టాను. సో నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు ఆడియన్స్ ఎట్లుంటుండే, లైవ్ చూడాలి, టీవీ జెమినీ మ్యూజిక్లో కాల్ చేయాలి, మాట్లాడాలి, ఇదే ఉంటుండే. అనుపాప అంటే మామూలు స్వాగ్ కాదు. ఏం లేదు. సో 7 years బ్యాకే జాను జెమినీ టీవీకి, జెమినీ మ్యూజిక్కి, జెమినీ టీవీ, జెమినీ సీరియల్, అలా వెంకటపురం సీరియల్, దాని తర్వాత ఈటీవీ, మా టీవీ అష్టాచెమ్మ 10 years బ్యాక్ సీరియల్స్ దీంట్లో ఉండే కదా. మేబీ అక్కడ కావాల్సినంత రాలేదు అని నాకు ఎప్పుడూ ఒక సైడ్ ఉంటుండే, బట్ ఎప్పుడు వర్క్ ఆపుకోలేదు.